నమస్తే పబ్లిక్ ఎట్లున్నారు అంత మంచే కదా ఇక నేను ఇట్లా మంచిగున్నుల్లా ఇలా టు ది పాయింట్లో ఒక మంచి ముచ్చట చెప్దామని పట్టుకొచ్చిన ఇక ముచ్చట ఏంటంటే మనకు అమ్మమ్మ ఇల్లు అంటే ఎంతమందికి ఇష్టం ఉందో చెప్పుండ్రి అందరికి ఇష్టమే కదా అబ్బా అమ్మమ్మ సెలవులు ఎప్పుడు వస్తాయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోదామని అందరం చూసుకుంటుంటాం ఒక గసంటి ముచ్చట ఒకటి చెప్తా అదేంటంటే అమెరికాలో ఉంటున్న ఓ అమ్మాయి వాళ్ళ తల్లిని కలవడానికి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయిందంటుల్లా కానీ అక్కడ ఆమెకు ఊహించని అద్భుతమైన సంఘటన జరిగిందుల్లా అది ఏంటిదంటే పూర్తిగా చెప్తా మంచిగా నుండి అమెరికాకు చెందిన కంటెంట్ సృష్టికర్త యోలాండా డియాజ్ టిక్టాక్లో తనకు జరిగిన ఈ సంఘటనను సోషల్ మీడియాలో వివరించిందంట. ఎందుకంటే ఈ సందర్భంలోనే మెక్సికోలోని వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో చాలా బంగారం, వెండి, ఉంగరాలు, చెవిపోవులు, నక్లేసు, కంకణాలు అంటే అవేనుల్లా మన చేతి గాజుల లెక్కనే మనం వేసుకుంటాం కదా వీటిని కంకణాలు అంటారు. అవగా ఆభరణాలు దొరికినాయి అని చెప్పింది ఆ అమ్మాయి. ఇక మన ఇంట్లో గింతంత బంగారం దాస్తేనే ఏడ దొంగలు వచ్చేస్తారో ఏడ దొంగలు వచ్చి బంగారాన్ని ఎత్తుకపోతారో అని మస్తు బుగులు పడతాం కదా, అందరు బుగులు పడతాం కదా. ఇక గంత బంగారం ఎట్లా దాసిండ్రో ఏమోనుల్లా అప్పటి కాలం కదా ఇక అందరు ముస్లింలు దాచుకుంటుంటారు. అయితే యోలాండా ఈ బంగారు ఆభరణాలను తన అనుచరులకు చూపించి ఇది మా ఇంట్లో భద్రపరిచిన ఒక అంటే అమ్మమ్మ కాలం నాటి పాత నగలు అని చెప్పిందుల్లా. కానీ దాని గురించి అక్కడి వారికి ఎవ్వరికి తెలియదంట. ఎట్లా తెలుస్తుంది వాళ్ళ అమ్మమ్మ దాచింది కదా నుల్లా, అందుకే ఇక అక్కడి అనుచరులకు ఎవ్వరికి తెలియదు. అయితే ఇప్పుడు యోలాండా తల్లి వాటిని తనకు ఇచ్చిందని చెప్పిందిలా సోషల్ మీడియాలో. అయితే ఎంతో విలువైన బంగారు, వెండి, నగలు దొరికిన తర్వాత తనకు చాలా సంతోషంగా ఉందని కూడా ఆ అమ్మాయి మస్తు సంబరపడ్డది. ఇవి కేవలం విలువైన ఆభరణాలు మాత్రమే కాదట, పాత జ్ఞాపకాలు, వాటి వెనుక ఎన్నో అమూల్యమైన కథలు ఉన్నాయని చెప్పిందిలా ఆ అమ్మాయి. ఇంకా అందులో తాను ధరించగలిగేవి చాలా ఉన్నాయని, అయితే అవి పాతవి, స్వచ్ఛమైనవి కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉంచుకుంటానని యోలాండా స్వయంగా చెప్పిందిలా సోషల్ మీడియాలో. ఇక ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ ఇంటి గురించి, నగల గురించి పోస్టులను సోషల్ మీడియాలో పోస్టులను చూసిన వారంతా కూడా వారికి ఉన్న అభిప్రాయాన్ని చెప్పిండ్రు. ఇక కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా మేము కూడా మెక్సికోలో పుట్టాలని కోరుకుంటున్నామని సరదాగా అన్నారట. ఇక వాళ్ళకు కూడా ఉంటుంది కదా, మా అమ్మమ్మ అయితే ఎట్లానో దాచలేదు అంటే నగలు దాయలేదు, అబ్బగల్ల అమ్మమ్మ దాచింది కదా మేము కూడా అక్కడ పుడితే బాగుండు అని అట్లా కామెంట్లు పెడుతున్నారట.